శ్రీ 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 సత్యసాయి బాబా వారి పాదాల విందాలకు శతకోటి నమస్కారాలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ అండి. స్వామి అనేక సేవల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సేవ చేసేవాళ్ళు ఎలా ఉండాలో అవి చక్కగా చెప్పారు. వినయ విధేయతతో ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి, వాళ్ళతో మెల్లిగా మాట్లాడాలి, మనం మృదువుగా మాట్లాడాలి, ఇసుక్కోకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా కొద్దిగా ఓర్చుకోవాలి. అలాగా సేవకుల్ని బాల వికాస్ గురువుల్ని తయారు చేశారు. అయితే స్వామి చెప్పిన సేవల్లో గ్రామీణ సేవ అనేది ఓ సేవ ఇంపార్టెంట్. అందులో నేను బాల వికాస్ గురువుగా ఉండగా మా విజయవాడ సమీపంలో ఉన్న కొత్తూరు తాడేపల్లి దగ్గరికి గ్రామీణ సేవ కోసం బాల వికాస్ పిల్లలందరినీ విజయవాడలో ఉన్న బాల వికాస్ గురువులందరూ కూడా బయలుదేరి వెళ్ళాము బస్సు వేసుకుని. అయితే అక్కడికి వెళ్ళంగానే 6ంటికి బయలుదేరాము, 7ంటికల్లా వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాక అందరినీ సమావేశపరిచి గుడిలో సమావేశపరిచి వాళ్ళందరికీ ఎవరెవరు ఏ గ్రూపుల వారీగా ఏ డ్యూటీలు చేస్తారు అని చెప్పి, ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉందో చెప్పి ఆ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళని చక్కగా గ్రూప్స్గా విభజించి బాల వికాస్ గురువులందరూ కూడా చెప్పారు. ఒకటి ఏంటంటే దేవాలయాల్ని పరిశుభ్రం చేయటం. 2 ఇవి మరి గ్రామీణ పరిసరాల ప్రాంతాలు శుభ్రం చేయటం. 3 మెడికల్ క్యాంప్ నిర్వర్తించేటప్పుడు క్రమశిక్షణగా బాల వికాస్ పిల్లల్ని పంపించడం. ఒక డాక్టర్ గారు కూడా వచ్చారు. ఆ డాక్టర్ గారు మెడికల్ క్యాంప్లో ఆ పల్లెటూరు కొంతమందికి వచ్చిన వాళ్ళకి చూసేవారు. మేము ఈ డ్యూటీ చేస్తుండగా ఆయన ఆ డ్యూటీ చేసుకునేవారు. అయితే ఆ యొక్క అనేక సేవల్లో మరి భజనలు నేర్పించేవారు. కొంతమంది ప్రజలందరికీ సమావేశపరిచి ఇలాగా ఉపన్యాసం ఉంది 10ంటికి, మీరందరూ ఒకసారి వచ్చి వింటే చాలా బాగుంటుంది, మీకు మీరు ఉద్ధరించుకోవచ్చు, మేము ప్రదేశాలు రావు కదా, ఒకసారి చెప్పడానికి వచ్చాము, అది వినే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ రండి అని చెప్పేసి ఒక గ్రూపుని పంపించాం. అలాగా వీళ్ళందరూ ఎవరెవరి పనులు చెప్పి అన్నీ చేసుకుని శుభ్రంగా చేసుకుని 10ంటికల్లా హాజరయ్యారు. ఒకళ్ళు 2 బాల వికాస్ గురువులతో భజన యొక్క ఇంపార్టెన్స్ని, సేవ యొక్క ఇంపార్టెన్స్ని చెప్పించాము. అయితే డాక్టర్ గారు విద్యార్థులు ఎలా ఉండాలని, బాల వికాస్ పిల్లలు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, భక్తులు ఎలా ఉండాలనేది ఆయన కూడా వివరించారు. ఎలా వివరించారంటే మనుషులు తను శుభ్రంగా ఉండటమే కాకుండా తన ఇంటి పరిసరాలని అది శుభ్రంగా, రోడ్లను కూడా పరిశుభ్రంగా ఉండేటట్లు చూడాలి. 2 చెరువులు, బావులు క్లీన్గా వాటర్, తాగే నీళ్ళు కల్మషాలు ఉంటాయి కాబట్టి ఆ నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఏంటంటే దేవాలయాలను కూడా ప్రతిరోజు సుప్రభాతం అన్నీ చదువుతారు కాబట్టి శుభ్రంగా ఊడ్చి, కలాబ్ జల్లి, ముగ్గులేసి చక్కగా అలంకరించండి. అలాగే భక్తులు వచ్చే వాళ్ళకి నిర్మలంగా, ప్రశాంతంగా మనసు ఉంటుంది. అలాగే ఇంకా అనేక వైద్యం బాగోకపోతే దగ్గర ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళండి, కానీ అశ్రద్ధ చేయబాకండి. ఇంకా అనేక సంగతులు చెప్తూ భక్తులకు చెప్తూ పిల్లలకి మరి మీరు చేతి వేళ్ళు గోళ్ళు కత్తిరించుకోవాలి, కళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి, చెవుల్ని పళ్ళని శుభ్రంగా ఉంచుకోవాలి, చెవులు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మీరు శుభ్రంగా ఉండటమే కాకుండా ఇంటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకుని చూడండి. మీరు ఇవాళ నేటి బాలలే రేపటి బావిపౌరులు అవుతారు. మీరే ఎంతమందికో ఆదర్శప్రాయాలు అవుతారు. ఎంతమందో నా దేశ నాయకులు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడే పైకి వచ్చారు. మహాత్మా గాంధీ కానీ, లాల్ బహదూర్ శాస్త్రి కానీ, ఎంతమందిని తీసుకున్నా వాళ్ళందరూ పేదరికంతో వచ్చి బాగా అబ్రహం లింకన్ అయితే ఇంటిలో చదువుకోవడానికి కూడా అవకాశం లేకపోతే వీధి లైట్లో చదువుకునేవాడు. అయితే వాళ్ళ అమ్మ కూడా ఆమెకి సరైన బట్టలు ఇవ్వలేకపోతున్నానని ఏడ్చేది. అలాగే చిరిగిన బట్టలు వేసుకుని స్కూల్కి వెళ్ళి
ఇప్పుడు ఇదివరకు అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. అది ఎంతో కష్టపడిన జీవితం వాళ్ళకి తెలుసు. వాళ్ళని ప్రజల్లో చేస్తారు. అలాంటి వాళ్ళని వాళ్ళు చక్కగా పరిపాలిస్తున్నారు. అలాగే మన ప్రధానమంత్రి మోదీ, మన చంద్రబాబు నాయుడు కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు కూడా మంచి పని చేస్తారని, దేశానికి చాలా ఉపయోగపడతారని మరి ఆశిస్తున్నాను. నేను బాల వికాస్ గురువుగా మరి 80 ఏళ్ళు, అలాగే ఏదో చెప్పాలి, టీచర్ని కాబట్టి ఏదో ఒక మంచి విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నాను. జై సాయిరామ్.